కేస్ విడాకుల లెవెల్లో ఉందా, ఇంకా పోటాట్ లెవెల్లోనే ఉందా? ప్రస్తుతానికి పోట్రాట్ లెవెల్లోనే ఉంది. కేసు ప్రాబ్లం ఏముంది? మినరవా టాకీస్ పక్క సొంత ఎర్రటి మేక కాపరానికి వచ్చింది మొదలు ఊళ్ళో పిల్లలు పెరిగారు కానీ మెళ్ళలో నగలు పెరగలేదని మొగుడు మేక తిట్టుకొస్తుంది. వెరీ గుడ్. అయితే ఆ పిట్ట పేరు మన లిస్ట్ లో రాసుకోవాలన్నమాట. కరెక్ట్ గురు. మొగుడు 4 రోజుల నుంచి ఇంటికి రావడం లేదట. ఏక బొర్రీ అయిపోతుంది. ఆ కలరు మంచి అవసరం ఉండుంటుంది గురు. గురు ఆ పిట్టని ఇలా పట్టేయాలి గురు. ఇంతకే కలర్ బాగుంటుందా? రెడ్ అండ్ రోజ్ మిక్స్ టెక్నికల్. 2 నిమిషాలకి 3 నిమిషాలకు ఒకసారి అంత గురు. షట్ అప్ ఇడియట్. జబ్బు కేసుల్ని నీలాంటి గబ్బు కేసుల్ని తీసుకురావద్దని ఎన్నిసార్లు చెప్పారు? పోనీ మరో కేసు. రైల్వే స్టేషన్ ఎదుట తెల్లటి మేడం కలర్ ఎలా ఉంటుంది? ఇష్టమన కదా సినిమా స్టార్ లా ఉంటుంది. 4 రోజుల క్రితం తన మొగుడు జేబులో మరో ఆడదాని ఫోటో చూసింది. అంతే తాచుపాముల తోట మీద నిలబడి బుసగొట్టింది. కష్టమంది చిట్టుని తిట్టు తిట్టకుండా తిట్టి తను మాత్రం ఊరుకున్నాడా? కొట్టిన తొట్టు కొట్టకుండా కొట్టాడు. అంతే కట్టబోనింది. మరో మగవాడితో తిరిగి నీ చిక్క కుదురుస్తాను రాని శవతం చేసి. వెరీ వెరీ గుడ్. అయితే ఈ కేసు మన లిస్ట్ లో స్పెషల్ గా చేర్చుకోవాలన్నమాట. రైల్వే స్టేషన్ దగ్గర తెల్ల మేడం. మన క్లబ్ మేనేజర్ మంగపతి ఇల్లు కూడా అటువైపు ఉంది. వాడిని కదిపి చూస్తాను. కదిపేయబడి. హలో మిస్టర్ పతి. హలో మిస్టర్ గోపాలకృష్ణ. ఏం లేదు, చిన్న ఇన్ఫర్మేషన్. రైల్వే స్టేషన్ ఎదురుగా ఒక తెల్ల మేడం తెలుసా? తెలుసు. ఏం లేదు, ఆ ఇంట్లోంచి రణగణ ధ్వనులు రసవత్తరమైన పోటాట్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరుంటున్నారు ఆ ఇంట్లో? నేను మా అయితే కాపురం ఉన్నాక ఆ మాత్రం కలతలు లేకుండా ఉంటాయా? ఏమంటారు చుమ్కి? అంతే కదా. ఆల్ ది బెస్ట్. బాగా బాగా లేవుందా? క్వైట్ బ్యాడ్. అవును, మీ ఆవిడని ఎప్పుడు క్లబ్కు తీసుకురావని పోషానా? నో అదే ఆంగ్ల భాష మర్చిపోవద్దు. హలో సుధాకర్. హలో. హలో. I love you. Fantastic. Gopal, meet my wife. Warning. ఈవిడేమిటి నీ భార్య? మార్వెలస్. నా పేరు గోపాలకృష్ణ, మీరు గోపి అంటే చాలు, నాకు అదే 10,000. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. Shut up. ఏమిటి సార్, అర్జెంటా మీకు? No, 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 no. Just feeling uneasy అంతే. Friends to be glad to meet you. Anu, glad to meet you. మైండ్ రండి. బామ్మ. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నానండి, చాలా మార్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేముంది నాయన, దిస్ ఇస్ జస్ట్ శాంపుల్. నిన్నటి దాకా మూతి ముడుచుకుని మూల కూర్చునేది ఈవేళ నాకు నచ్చినట్టుగా డ్రెస్ చేసుకుని క్లబ్కి వచ్చిందంటే నిజంగా అది నా అదృష్టం. సార్, చికెన్. నిన్నటి వరకు వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉన్నట్టున్నాయి, కానీ వేళ మనం తలుచుకుంటే మళ్ళీ వస్తాయిరా. కాపరంలో కలహాలు పెట్టడం ఎంతసేపు కనుక. మొహంలో పెట్టకు, దాన్ని క్యాబరే డాన్స్ అంటారు. అదే మన ఊళ్ళల్లో జాతరలకి పూనకొస్తే ఆడరు 2 వేప మండలు పుచ్చుకొని, దాన్నే వీళ్ళు 2 గుడ్డ పీలకలు చుట్టుకొని ఇలా స్టైలిష్ గా ఆడతారు అంతే.
దేవుడు చేతులు ఇచ్చింది చేతులతో తినడానికి కాదు, కత్తులు కటార్లు పుచ్చుకు తినడానికి. వాటితో తిను, వాటితో తిను. ఏమండి ఇప్పుడు సగం తిని రేపటి సగం దాచుకో. సంత చెరువు దగ్గర పచ్చ మేడలు భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేట్టుంది. వెరీ గుడ్. చిన్న బీటేసి వస్తాను. వీటి సరిగ్గా వేయి, లేకపోతే బాడీ షేప్ మారిపోతుంది. ఇది బాల్ రూమ్ డాన్స్ అమ్మా, పెద్ద కష్టమే లేదు. మేం చేస్తాం చూడు. తయారు? ఇంత పొద్దు పోయింది, ఆ లొక్కాన్ని డబ్బాలు వేసుకొని ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏమో. ఇంతవరకు కొంపలు తగలడిందే. వట్టి ముద్ర చిప్ప. చదువా సంస్కారం? ఎడ్డమంటే తెడ్డమంటుంది, తెడ్డమంటే ఎడ్డమంటుంది. నేను కూడా మీతో మాడిపోను. నిన్ను పట్ల వద్ద చెయ్య. ఏమిటి అవతారం? తంజావూరు బొమ్మలాట చేయి చేయి ఉంటూ వచ్చావు. అని దాని అర్థం దొరల భాషలో. మా అడుగు తెలుసులే. అమ్మో అమ్మో, ఇంత మాటలు అంటుంటే చూస్తూ నిలబడ్డారా? తనగానండి. 3 జీవితం వెళ్ళిపోయిందనివి నీకు మా గొడవలు దేనికే? ఓ మూల కృష్ణారామాన్ని కూర్చో. కమందారు. బాగున్నావే? ఈ చక్రం మట్టిపోను. నన్ను ఎక్కిరిస్తున్నావంటే అమ్మో అమ్మో పండు పట్టేసింది. నా కొడుకు మందు పెట్టేసింది. నీ కొడుక్కి మందు పెట్టిన చేత్తోటే నీకు పట్టిన దయ్యాన్ని కూడా వదిలిస్తుందమ్మా నీ కోడలు. కోడలా? కొరివే. మీ అండదండలు చూసుకొని అది ఎగిరెగిరి పడుతుంది. అసలు దీనికంతా కారణం మీరు. క్వశ్చన్ అది కాదమ్మా. ఇది వరకు నీడను చూసి భయపడేది ఇప్పుడు నిప్పును చూసిన ధైర్యంగా నిలబడగలుగుతోంది. నీ కొడుకు కోరుకున్న మార్పు అదే కదమ్మా. ఒకవేళ నువ్వు ఆ మార్పు ఒప్పుకోలేదు అనుకో, నీ కొడుకు కోడలు కలిసి నేను ఫుట్బాల్ ఆడినట్టు ఆడతారు. ఫుట్బాల్ అంటే నీకు తెలియదేమో, బంతి బంతాడినట్టు ఆడతారు. ఆడతారు ఆడతారు. షబ్బా, చాలా అలిసిపోయావమ్మా. లోపలికి వెళ్ళి ఫుడ్ చూడు. ఈ పళ్ళు నేను ఇంటారు తెచ్చుకున్నాను. పడి మేస్తుంది తాగా. ఇది బండ ఇదమ్మా తయారు. మనం వెళదాం కదా. అలాంటి మనం వినకూడదు. అది కాదండి, ఇప్పుడు మన డ్యూటీ పూర్తయింది అనిపిస్తోంది. వాడు కిలకిలా నవ్వుకుంటున్నాను. క్వశ్చన్ అది కాదు. ఇప్పుడిప్పుడే స్పర్ధలు పోయి దగ్గరికి అయ్యారు. ఆ దగ్గరైన వాడు ఒక్కటై ముగ్గురు అవ్వద్దు. ఆ 3వ వాడే ఒక్కటైన ఆ ఇద్దరిని ఇద్దరు కాకుండా చూసుకుంటాడు. ఏ అర్థం కాలేదా? ఎందుకు ఆకలిస్తుందా? అమ్మాడా? లేదమ్మా, అమ్మ వస్తుంది, పాలు పడుతుంది. ఏం లేదు. ఏం పాప మునిగిందని అట్లా వస్తారు? పిల్లాడికి ఆకలి వస్తున్నట్టుందమ్మా. గుక్క పట్టి ఏడుస్తున్నాడు. పాలి అమ్మా. పాలు పట్టడానికి పని మీద పెట్టిందని నేను ఆగనా? మీరు పట్టకూడదు? నేనా? అవును. ఏ డబ్బాలు పాలు కలిపి సీసా మోసి పట్టండి. ఓ మనవుడు మనవుడు నన్ను గంట పేరు లెక్కిపోయారే. పనుకోలేరు. అదేంటమ్మా, పిల్లాడికి డబ్బా పాలు పడుతున్నారా? ఈ రోజులు అందరూ ఆ పాలే పడుతున్నారు. సీసాల బొచ్చి వాడు మొహాన్ని పడేయండి. దరిద్రపు బెతవ. ఎప్పుడు ఏడుపు ఏడుపు. అయినా డబ్బా పాలు తాగవలసిన కర్మ వాడికేం పట్టలేదు. వాడి కన్న తల్లి ఇంకా బ్రతికే ఉంది. బ్రతుకున్న తల్లి వాడి కోసం, వాడి పాల కోసం తన అందాన్ని పని చేయలేదు. ఏమన్నా? కన్న బిడ్డకు పాలిస్తే నీ అందం పెరిగిపోతుందనే నువ్వు ఒక తల్లివేనా? నా బిడ్డ కాదు, మీ బిడ్డ. మీకోసం మోసాను, కన్నాను. నన్ను పాలు పెట్టడానికి, నలుగురిలో నవ్వులు పాలు చేయడానికి కూర్చున్న ఈ దరిద్రుడు నా బిడ్డ కాదు. మీరు పాలించుకుంటారా పాలించుకుంటారా మీ ఇష్టం. నువ్వు అరే మధు, చూడండి, తిట్టడం కొట్టడం మగాడికి మాత్రమే తెలిసే విద్యలు కావు.
ఆడది అతన్ని అవలీలగా చేయగలదు, చేసింది కూడా. ఎప్పుడో తెలుసా, నరనరాలు జీర్ణించుకున్న బూజు పడిన సాపదారిని ఛేదించగలిగిన రోజున, మగాడు కట్టిన తాడిని తెంపి బాయిమోహాన్ని కొట్టగలిగిన రోజున, ఆ రోజు ఆ తిరుగుబాటు నాతో ఇంట్లో మొదలయ్యేలా ప్రవర్తించకండి. ఇట్స్ అ వార్నింగ్ టు యు. మైండ్ ఇట్. నన్ను కొంచెం సాయం చేయమంటారా? వద్దండి, ఎంతసేపు? 10 నిమిషాల్లో అయిపోతుంది. నేను 5 వేలు వేస్తానండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. అత్తయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చెవుళ్లాగా ఉంది, మనమే ఎక్కుదాం. పిల్ల చాకులాగా ఉంది గురు. చాలా మంచి పిల్ల. సింగిల్ లెగ్ లాగా ఉంది గురు. మంచి వాళ్ళకి దేవుడిచ్చే శాపం ఇది పాపం. ఎవరా ఎవరా మీరు? దిగు, నువ్వు దిగరా? రే దిగు. గురు గురు అంటూ గోడకి గురకలు పెడుతున్నావు. చెప్పు కొట్టాలి. చెప్పు కొట్టాలి. కొట్టాలి లేకపోతే చెప్పకుండా గోడెక్కినందుకు చెప్పెట్టి కొట్టాలని. అరే చెప్పు, బానే ఉంది. బాగానే ఉంది బాబు. నువ్వు రోజు ఇలా చెప్పులు కుట్టి కుట్టి ఏమాత్రం సంపాదిస్తావో చెప్పు. 1 2 అంతే కదా. నాకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చావే అనుకో, నీకు 10 రూపాయలు ఇస్తాను. ఎందుకని? ఎందుక, ఈ వీధులో ఎవరైనా కొత్తగా కాపురానికి వచ్చిన భార్యాభర్తలు చిన్న లిటికేషన్ పడుతుంటే ఆ లిటికేషన్ మనం డెవలప్ చేస్తాం. నేను డెవలప్ అవుతాను, నీ పాకను కూడా డెవలప్ చేస్తాను. అంటే కుటుంబాలు పాడు చేసేవాడు అనమాట. కుక్కను కొట్టిన ఒకటే, నిన్ను కొట్టిన ఒకటి. తెల్లటి బట్టలు వేసుకోవడం గొప్ప కదరా, మళ్ళీ పువ్వు లాంటి మాస్ ఉండాలరా. నా మాట ఆపీలోపుగా నువ్వు ఇక్కడి నుంచి కదలకపోయావా, నీ చర్మం ఒలి ఈ వీధిలో వాళ్ళందరికీ చెప్పులు కుట్టి ఇంకా ఏమన్నా ముక్క మిగిలితే నేను కూడా చెప్పులు కుట్టుకుని తొడుకోకపోతే నా పేరు కోటయ్యే కాదురా. మాధవ్, ప్లీజ్ హెల్ప్. ఏమిటి ఈ హుక్స్ ఆఫ్ స్వెటర్ ప్లీజ్. ఇదా భలే హెల్ప్. ఏమ్మా సిగ్గేస్తుందా? సిగ్గు కాదు కానీ ఇటువంటివి ఎవరికి చేస్తారో తెలుసా? హీరో హీరోయిన్ చేస్తాడు. అట్టి ఇక్కడికి వచ్చింది ఏమిటి హార్టా? హార్ట్ ఉండవలసిన చోటే ఉంది. నేను హార్ట్ ఇవ్వాలనుకున్నాను. గుండెలు పెట్టినా? గుండెలు మగవాళ్ళకి ముందే ఉంటాయి. గొప్పలే, జేబులో ఉండవలసినవన్నీ ఉన్నాయో లేదో చూసుకో మరి. ఏ తమకు జేబులు కొట్టే అలవాటు ఉందా? అదేం కాదు, చూసినవన్నీ జేబులో వేసుకునే అలవాటు తమకుందేమోనని. నువ్వు నా జేబులో పడ్డావేంటి? ఏ పడకూడదా? పడ్డా భద్రంగానే ఉంటావులే. నిజంగా? చలపతి అయ్యా, ఆ బెనిఫిట్ ప్రోగ్రామ్ లెక్కలవి తేల్చావా? తేల్చానండి. ఏమిటి
ఇదిగోండి మనకి ఒరిజినల్ గా వచ్చిన కలెక్షన్ 25,000 రూపాయలు. అది సరేనయ్యా. దాన్ని 10,000 రూపాయలు కుదించడానికి నా తల ప్రాణం తోకొచ్చింది. చాలు చాలు, ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ చాలు. మరీ దురాశకి పోతే మొదటికే మోసం వస్తుంది. సరే, ఆ చందాల సంగతి? ఇదిగోండి డూప్లికేట్ పుస్తకాలు తయారు చేయించేశాను. మరి ఇంకా ఈ ఒరిజినల్స్ ఎందుకు కట్టి పెట్టావా? తగలబెట్టక. ఎందుకైనా మంచిదని ఉంచాను బాబు. ఎందుకైనా మంచిదనే తగలబెట్టమంటున్నాను. తగలబెట్టేద్దాం. ఇన్నేళ్ల ప్రజాసేవ అనుభవంలో ఈ మాత్రం నీకు తెలియదా? అన్ని నేను చెప్పి చేయించుకోవాలటయ్యా. నీకంటే నీ కొడుకునయ్యో. అరే అడుగో, మాటల్లో వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏం చిట్టి, ఏంటి పోటీగానే వెంటేసుకొచ్చావు? అదే ఏం లేదండి, ఊళ్ళో 2 మంచి బాక్స్ ఆఫీస్ పిక్చర్స్ రిలీజ్ అయ్యాయి. అయితే ఆ ఆటకు ఒక 25 టికెట్లు కొని బ్లాక్ లో అమ్ముకుంటే పిల్లలు కలవాడు బతికిపోతాడు. ఓహో, 200 ఏమని నా కాళ్ళ వేళబడి ప్రాణం తీశాడు అనుకోండి. ఆయన నా కాళ్ళు పట్టుకుంటే లాభం లేదురా, అయ్యగారిని పట్టుకో పని జరుగుతుందని తీసుకొచ్చాను. ఎంత? 200? అవునండి. 200లేగా సిద్ధం బాబాయ్. 200 ఉండండి. సరే ఇందా. అసలుకు మోసం రాదు కదా. నయా పైసలతో సహా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిస్తాడు. అలాగే బాబాయ్. మంచి. చూసారా, అయ్యగారు దేవుడు రా. వెళ్ళి దండాలే. వస్తానండి. రా, మెల్లగా జారుకుంటున్నాం. అయినా 30 రూపాయలు ఇక్కడ. ఈ 20 తీసుకో బాబు. 30 అంతకన్నా కిట్టదు బాబు. కిట్టదా? సరే అయితే నువ్వే బాబు పోడరా. వస్తా బాబు. నమస్కారం. ఏమిటయ్యా నసుగుడు? ఏమి లేదు బాబు. మరేమిటి చెప్పు. తమరు రోజు రోజు అలాగా పెరిగిపోయి లక్షాధికారులు అయిపోతున్నారు. సంతోషమే. నేను మాత్రం వేసిన చోటే ఉండిపోయా. నీకు మాత్రమే? నువ్వు పెరుగుతూనే ఉన్నావుగా, కాకపోతే కాస్త నిదానంగా. నా మొహం పెరుగుదల ఇద్దరు గొర్రెలు బెత్తరు తోకని. చూడు చలపతి, దేనికైనా ఎవరికైనా టైం అంటూ ఒకటి రావాలయ్యా. నీకు ఎప్పుడోకప్పుడు వస్తుంది, రాకపోతున్నావుటే. దేని మాట ఎలా ఉండవండి, తమరు నమ్ముకున్నాను. శుభం. కూర్చోండి. ఎంత గౌరవంగా నేర్పుతున్నారు మాస్టర్. థ్యాంక్ యూ. వీళ్ళు ఇలా పెట్టాలి. అలా. అలా. ఇంక నేను కొట్టుకుంటానులేండి, మీరు వెళ్ళండి. సరే. ఏమిటా చప్పుడు? టైపు చప్పుడు కాదు, టేబుల్ చప్పుడు. బాబ్జీ ఎప్పుడు చేరా? ఇప్పుడే. నిజంగా టైప్ నేర్చుకోవడానికేనా? కాదు, నిజంగా నీకోసమే చేరాను. ఇప్పుడు మా నాన్న వస్తాడు, చూస్తే కొంప మునుగుతుంది. ఏమిటి వయసులో మీ నాన్న టైపు కూడా నేర్చుకుంటున్నాడా? కాదు, నన్ను దిగబెట్టి వెళ్ళాడు. ఇంకా అరగంటలో వస్తాడు. అరగంటలో వచ్చేలా మీ నాన్న అసలు మనిషేనా? చూడు భాగ్యం, పవిత్రమైన ప్రేమకి ఎన్ని ఆటంకాలు. ఇదిగో బాబ్జీ, ఆ నల్లచీరమ్మాయి మనకేసే చూస్తుంది. నువ్వు అలా తిరుగు. ఏమిటో నాకు కొత్తగా ఉంది. ఏమిటది? అదే టక్ టక్ టక్. నాకు నేర్పవా నువ్వు? ఉండు. ఏది చెయ్యి. ఈ వేలు ఇక్కడ. అబ్బా, నీ చేతులు వదిలే పుట్టి కొంచెం దగ్గరికి రా. ఈ వేలు ఇక్కడ, ఈ వేలు ఇక్కడ, ఇక్కడ ఇక్కడ, ఇలా 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 ఇలా. ఇప్పుడు చదువుకో. ఐ లవ్ యూ. ఐ టు లవ్. ఏదో పొరపాటు జరిగిపోయిందండి. అందుకే మా పొరపాటు దిద్దుకుంటున్నాను. మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉంటే మా ఇన్స్టిట్యూట్ పరువు అయిపోతుంది. ఇటువంటి ఇన్స్టిట్యూట్లు 150 ఉన్నాయి. మా పేపర్ బట్టి ఓహో సరే. మళ్ళీ ఇక్కడ కూడా తయారయ్యావా నాయన? తయారవనే కాదండి, ప్రేమాన్ని సాధించడం, డిస్మిస్ అవ్వడం అన్నీ అయిపోయాయి. తీసుకెళ్ళండి మీ అమ్మాయిని. ఎందుకయ్యా మమ్మల్ని ఎలా ఏడిపిస్తావు? మనిషికి ఒక మాట అన్నాం, బుద్ధి లేదు. ఇలా అయితే మీ నాన్నగారు చెప్పాల్సి వస్తుంది. చెప్పండి, నేను చెప్పలేక వస్తున్నాను. మీరైనా కాస్త చెప్పి పుణ్యం పెట్టుకోండి. కొత్త మామగారా, నీకు చదువు వద్దు, టైపు వద్దు, వంటింట్లో పడి ఎడుతూ కానీ పుట్టుకో సంచి పుట్టుకో. ఎందుకులే.
నిద్ర లేక దొంగ నిద్ర? చీచీ పూచీ. భలే భలే. అరే సన్నగా ఉన్నట్టుంది. అలాగే ఉంటుంది. ఇప్పుడు చూసుకో ఎంత అందంగా ఉందో. చూసుకోని అందం. చీచి బుజ్జి. చూసుకో. ఏంటి? మాధవ్. ఎంతకాలం ఇలా ఎలా? ఇలా? బోర్ కొడుతోందా? అవును, మార్పు కావాలి. మనిషికా మనసుకా? ఈ రెంటికి ఉన్న సంబంధం ఇంతకాలం అయినా మన లవ్ స్టార్ట్ అయిన చోటే ఉంది. కాస్త ముందుకు వెళితే కొత్త రుచులు, ఇంకాస్త ముందుకు వెళితే కొత్త అనుభవాలు, ఇంకా కాస్త ముందుకు వెళితే సాగరంలోకి. అవును, దిగాలి మరి సంసార సాగర్లోకి. ఓహో, అదే అయ్యగారు కోరుకునే మార్పు. నీకక్కర్లేదా? మనిద్దరం కావాలనుకుంటూ చాలా. ఏ మీ నాన్నగారు ఒప్పుకోరా మన పెళ్లికి? నో ఫియర్స్. మా డాడీ నేనెంత చెప్తే అంతే. ఇంకే చెప్పేసేయ్. పోయస్. ఎప్పుడు? చేపే. నువ్వు కూడా రావాలి మరి. బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లోనే. ఓకే? ఓకే.